మార్చి 18 కొరకు సేచ్ స్పర్జన్ గారు రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా 1వ అధ్యాయం 8వ వచనం. మనలో భయం ప్రవేశించి తొట్టిల్లినప్పుడల్లా మనం పాపంలో పడే ప్రమాదం ఉంటుంది. మనలో గర్వం, అతిశయం ప్రవేశించడం ఎంత భయంకరమైన పాపమో, పిరికితనం, భయం ప్రవేశించడం కూడా అంతే పాపం. దానియేలులా ధైర్యంగా ఉండు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని సేవించేవారు ధైర్య సాహసాలతో కూడిన సైనికుల వలె ఉండాలి. మన దేవుడు మనతో ఉండి మనలను విడిపిస్తాననడమే మనం ధైర్యవంతులుగా ఉండటానికి గొప్ప ప్రేరణ. దేవునితో ఎవరుంటారో వారితో దేవుడుంటాడు. ఆపత్కాలం సంభవించినప్పుడు దేవుడు దూరంగా ఉండిపోడు. ఎవరైనా నిన్ను భయపెడుతున్నారా? ఈ రోజు ఉండి రేపు చనిపోయే మానవ మాతృనికి నీవు భయపడతావా? నీవెవరవో నీవింకా తెలుసుకోలేకపోతున్నావు. నీకున్న స్థానాన్ని నీవు పోగొట్టుకుంటావా? నీవు సేవించే నీ దేవుడే నీకు ఆహారం, మంచినీళ్లు సమకూరుస్తాడు. ఆయన నమ్ముకునుండలేవా? ఎవరైనా నిన్ను ఎగతాళి చేస్తున్నారా? అది నీ ఎముకలను విరిచి నీ హృదయాన్ని గాయపరుస్తుందా? క్రీస్తు కోసం కొద్ది కాలం వాటిని భరించు, అంతేకాదు వాటిని బట్టి సంతోషించు. దేవుడు సత్యాన్ని అనుసరించే వారితో, యథార్థవంతులతో, పరిశుద్ధ మార్గాన్ని అనుసరించే వారితో ఉండి వారిని విడిపిస్తాడు. దానియేలు సింహబోనులో నుండి ఎలా బయటపడ్డాడో, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మండుచున్న వేడిమిగల అగ్నిగుండం నుండి ఎలా వెలుపలకు వచ్చారో జ్ఞాపకం చేసుకో. వారికంటే భయంకరమైన పరిస్థితులలో నీవు లేవు కదా. ఒక్కవేళ అలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ ప్రభువు నిన్ను ఆదుకుంటాడు, నిన్ను గొప్ప జయశాలిగా చేస్తాడు. దేవుని భయం కలిగి ఉంటే నీవు దేనికీ భయపడవు. నీ పెద్ద శత్రువు నీ గుండెల్లోనే ఉన్నాడు. వాడి పేరు భయం. వాడిని ముందు బయటకు వెళ్లగొట్టు. మోకాళ్లపై పడి సహాయం కొరకు మొర్రపెట్టు. తర్వాత లేచి నిలబడి, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి దేనికీ భయపడను అని చెప్పు.